సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిందండి. ఈ కూటమి ప్రభుత్వంలో అమరావతి ఒక క్యాపిటల్ అని చెప్పేసి అందరి ఆశలో అందరి కోరిక అనమాట. అమరావతి ఒక క్యాపిటల్గా ఉండాలని. అయితే అక్కడ కొనుక్కునే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి అమరావతిలో కొనుక్కునే అంటే ఆలోచన ఉన్న వాళ్ళకి? మీరు బాగా అధ్యయనం చేసి మంచి క్వశ్చన్లు అడగడానికి ట్రై చేస్తున్నారు. అంటే మీ బేరాలు చెడగొడుతున్నాను, మీ దగ్గరికి వచ్చి అడిగితే చెప్తారు మీరు డబ్బులు తీసుకుని. లేదండి, అది దాన్ని ఏకీమైంది. దానికి కూడా మీకు సమాధానం చెప్తాను. ఫస్ట్ మీరు అర్థం చేసుకున్న రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలి? రియల్ ఎస్టేట్ చేస్తే డబ్బు రాబడి ఉంది. ఏ గవర్నమెంట్కైనా, మీకైనా, నాకైనా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేది పర్పస్ ఏంటి? అప్రిషియేషన్. అప్రిషియేషన్ అవ్వాలంటే ఏం కావాలనేది ముందు మీ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు అప్రిషియేషన్కి ఏం కావాలి? కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ అంటే రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అట్లా అన్ని బస్ కనెక్టివిటీ ఉంటే పబ్లిక్ విల్ ఫ్లోట్, ట్రాన్స్పోర్టేషన్ ముందుకి అనేది జరుగుతుంటారు. ఒకటి. దీనివల్ల ఏమొస్తుంది? ఫారెన్ మల్టీనేషనల్ కంపెనీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లోనికి ఇన్వెస్ట్ చేయడానికి ఉత్సాహం ఉల్లాహం చూపిస్తారు. దీన్ని బట్టి ఏమవుతుంది? ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే మిగతా అన్ని నిత్యావసరాలు మనకు కావాలి. సినిమా హాల్, హాస్పిటల్, కాలేజ్, స్కూలు, రికార్డు అన్నీ కూడా. ఇది ఒక స్ట్రాటజీ. అది చూసుకుంటే హైదరాబాద్ విషయంలో పుష్కలంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి అమరావతికి ఇట్ ఈస్ అట్ జీరో లెవెల్, -0. మనం 5 స్క్వేర్ టైమ్స్ అంటే 5 × 5 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఫస్ట్ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏం చేశారంటే ప్లానింగ్, డిజైనింగ్, ఎక్కడైతే రావాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసి అమలు పరిచే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. సో మీరు చూసుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన సీనియర్ అయినా ముందు సిబిఎన్ గారు సీఎం అయ్యారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. సిబిఎన్ గారు పెట్టిన రూల్స్ పెద్దగా డిస్టర్బ్ చేయలేదు. ఆయన ఏదో 1-2 మైనర్ చేసి ఈయన పెట్టిన స్కీమ్ తోటి ఆయన కొత్త స్కీమ్స్ పెట్టాడు. కానీ ఇక్కడ అలా జరగలే. ఇక్కడ ఏమైందంటే చంద్రబాబు నాయుడు పెట్టిన అన్ని కూడా రివర్స్ వెళ్ళినాయి. ఆయన ఏదన్నాడో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెట్టాం. రివర్స్ టెండరింగ్ అని, అమరావతి క్యాన్సిల్, 3 రాజధానులు అని చెప్పారు. అది ఎందుకంటే పబ్లిక్ అనేది చాలా ఇంటెలిజెంట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఈసారి ఐ థింక్ ఏపీలో ఆయన ఓటింగ్ ఇప్పుడు రికార్డులో అవ్వలేదు ఎవరికి. 83-84% పోలింగ్ అయింది. అంతకుముందు ఇప్పుడు 50, 60, 70లో కొట్టుకునేది. ఇప్పుడు మరి ఏంటి, ఏం జాగ్రత్తలు తీసుకోమంటారు? కొనుక్కోవాలనుకున్నాను నాకు ఆలోచన. కొనుక్కోవాలనుకుంటే ఇన్వెస్టర్గా, ఒక బయ్యర్గా ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు ఎవరైనా పెట్టుకుంటే 3 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందా, 5 సంవత్సరాల్లో రెట్టింపు అవుతుందా అనేది చూసుకుంటారు. రెట్టింపు అవడానికి కారణాలు ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇప్పుడు అమరావతి ఏముందంటే -0 నుండి డెవలప్ చేస్తూ రావాలి. ఫండ్స్ ఎంత కావాలి? 25 లక్షల కోట్లు. ఇది నెక్స్ట్ 5 ఇయర్స్లో మినిమం కావాలి. 25 లక్షల నుండి 30 లక్షల కోట్లు. అమరావతి క్యాపిటల్ డెవలప్ చేయాలి. ఈజ్ రోమ్ బిల్ట్ ఇన్ 1 day? రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. పోనీ హైదరాబాద్ 1 dayలో కట్టారా? 1 yearలో కట్టారా? హైదరాబాద్ గత 60-70 సంవత్సరాలుగా డెవలప్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనం స్టార్ట్ చేసాం. సో గత 10-20 సంవత్సరాలుగా బాగా ఎక్కువ డెవలప్ అయింది. ఇక్కడ అమరావతి ఆ స్టేజ్కి రావడానికి డెఫినెట్గా కొద్దిగా టైం పడుతుంది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. రెండోది, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ టర్మ్లో చూసుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ టర్మ్ అంటే 10 years వెయిట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ 5 years వాళ్ళు 3 yearsలో నారాయణ గారు, మొన్న ఏదో స్టేట్ నారాయణ గారు మినిస్టర్ ఎవరు చెప్పారు 2.5 to 3 yearsలో చేస్తామని. చెప్పడం ఈజీ కానీ చేయడం కష్టం. ఇవాళ పొద్దుట ఏదో ఒక వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారిని ఒక రిపోర్టర్ అడిగాడు మీలాగా, సార్ మీరు అమరావతి ఎన్ని రోజుల్లో కడతారని. నువ్వు చెప్ప సజెషన్ నేను తీసుకుంటాను అన్నాడు. నాకే తెలియదు ఏపీ ఏ స్టేట్లో ఉందో, ఎన్ని లావాదేవీలు అయినాయి, ఎన్ని ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ అప్పులు ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ వచ్చారు. సో ఫస్ట్ ఈ హస్ టు అండర్స్టాండ్. ఎంత అనుభవం ఉన్న వ్యక్తి, పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్, గొప్ప లీడరు, మా ఇండియాలోనే ఒక మేజర్ రోల్ ప్లే చేసే కెపాసిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారికి. కానీ ఏది చేయాలన్నప్పుడు ఒక చెట్టుకి మన పండుగ పువ్వులు కానీ కాయలు కానీ కావాలంటే ఒక విత్తనం వేస్తాం. విత్తనం వేయగానే నారు, నీరు ఇవన్నీ పోస్తే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆ చెట్టుని బట్టి ఒక సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటప్పుడు అమరావతి ఏమి స్టార్ట్ అవ్వలేదు కదా, యాక్టివిటీ అంతా పేపర్ మీదే ఉండిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నిధులు సమకూర్చుకోవాలి. దాని తర్వాత ఒక ప్లాన్ ఉంటుంది, ఇంత అమౌంట్ అయినా అరైవ్ అవ్వాలి. అందులో మన దగ్గర ఎంత ఉంది, మన దగ్గర బయట ఎంత వచ్చు, ఇండస్ట్రీలు అన్ని మంది పిలవచ్చు, ఇన్వైట్ చేయొచ్చు అనేది చూసుకోవాలి. దాని తర్వాత క్యాబినెట్లో డిస్కషన్ పెట్టాలి. అంటే లక్కీగా అపోజిషన్ ఎదుగుంటే జనరల్గా పాస్ అయిపోతుంది. అపోజిషన్ ఉంటే కొద్దిగా మళ్ళీ వాళ్ళకి ఆన్సర్లు చెప్పాలి. ఇది అయిపోయిన తర్వాత టెండర్లు పిలాలి. టెండర్ పిలిచిన తర్వాత ఫైనలైజ్ చేయాలి. తర్వాత బడ్జెట్ అలొకేట్ చేయాలి. బడ్జెట్ కన్స్ట్రక్షన్ చేయాలి. కన్స్ట్రక్షన్ తర్వాత అప్రూవ్ చేయాలి. ఇదంతా ఒక లాంగ్ సైకిల్. అది ఒక రోజులోనో, ఒక నెలలో, 2 నెలలు అయిపోయేది కాదు. అంటే ఈ రోజు కొనుక్కున్నాను అనుకోండి, ఒక 10 years వెయిట్ చేయవలసి వస్తుంది అంటారా?
5 years అయితే మినిమం వెయిట్ చేయాలండి. మినిమం 5 years. 5 years ఎందుకంటే గ్రోత్ రావడానికి అది కూడా నేను మొత్తం ఏపీకి చెప్పట్లే. మన అమరావతి, కొత్త అమరావతి, పాత అమరావతి వేరు. కొత్త అమరావతికి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ గుంటూరు ఉంటే ఒక సైడ్ విజయవాడ ఉంది. గుంటూరు టు విజయవాడ ఒక 4-5 చిన్న ప్లేస్, పెద్దకాకాని, చిన్నకాకాని, నంబూరు, నాగార్జునగర్, మంగళగిరి, 40-45 minutes. అంటే ఈ సిఆర్డీఏ అధికారులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలకి లెటర్లు రాశారండి. మీరు వచ్చి ఇక్కడ ఆర్బీఐ ఒకటండి, అలాగే అది ఎఫ్సిఐ, ఇటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా వచ్చి స్టార్ట్ చేయండి, బ్యాంకులు కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ చేయండి, మీకు ఆల్రెడీ స్థలాలు కేటాయించారంట అక్కడ. అవును, సిఆర్డీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ అథారిటీ ఉంది. అది చేయాలన్నా దానికి కొన్ని బైలాస్ ఉన్నాయి. స్టేట్ స్ప్లిట్ అయినప్పుడు వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఫండ్స్ మెయిన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఛాలెంజ్ ఏంటంటే ఫండ్స్ వస్తేనే ఏదైనా చేయగలరు. ఎంత టాప్ పొలిటీషియన్ డబ్బులు చేతిలో డబ్బులు లేకపోతే మీరు పండగ చేసుకోలేరు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి అయితే మాత్రం నేను సజెస్ట్ చేసే ఏరియాలు అమరావతి దగ్గర నుండి 30-40 kilometers డయామీటర్. ఓకే, మొత్తం ఏపీ అంతా పెరగడానికి phase 1, phase 2, phase ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేసేది కూడా గవర్నమెంట్ అమరావతి చుట్టుపక్కల ఈ మేజర్ బిల్డింగ్స్ అని హైకోర్టుగా మీరు చెప్పినంత బిల్డింగ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, అథారిటీస్ కానీ, మున్సిపాలిటీ కానీ, ఇవన్నీ కూడా ఈ 30-40 kilometer డయామీటర్లో ఉంటాయి. ఇప్పుడు రేట్లు, ఇంకొక డౌట్ మీరు నెక్స్ట్ ఏమంటారంటే రేట్లు పెరిగిపోతాయి కదా వెయిట్ చేస్తే అంటారు. రేట్లు డెఫినెట్గా పెరుగుతాయండి. కాకపోతే అక్కడ కొనేది ఎవరు? ఇప్పుడు హైదరాబాద్లో కొనేవాళ్ళు ఎవరు? మీ ప్రకారం హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఎవరు పెడుతున్నారు హైదరాబాద్లో? అన్ని మొత్తం ప్రపంచాల నుంచి దేశాలంతా కూడా వస్తున్నారండి. అంటే ఆంధ్రప్రదేశ్ నుండి 10-15% ఉండొచ్చు ఈ గత 5 years. ఇప్పుడు చాలా మంది పబ్లిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు అందరూ షిఫ్ట్ అయిపోతారు, తెలంగాణ పడిపోద్దని ఎక్కడో టీవీలో చూసాను. అది అబ్సల్యూట్లీ నాట్ రైట్ అండి. ఎందుకంటే మన స్టేట్లో ఏపీ నుండి తెలంగాణకు వచ్చేవాళ్ళు అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు. అన్ని రాష్ట్రాలు కాదు, అన్ని దేశాల నుంచి కూడా వస్తున్నారు, ఇక్కడ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు వరల్డ్ డెస్టినీ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే హైదరాబాద్ అని అందరూ, అటు అమెరికా కానీ, ఇటు యూకే కానీ, సౌదీ కానీ, మిడిల్ ఈస్ట్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్. తెలంగాణకు వచ్చిన డోకా ఏం లేదండి, ఆ రియల్ ఎస్టేట్కి ఏం పర్లేదు. ఒక 2-3 months అనేది కొద్దిగా స్లో డౌన్ కనిపిస్తుంది. ఎందుకంటే జనాలు అందరూ ఉత్సాహంగా ఏపీలో రేట్లు పెరిగిపోతే సడన్గా పెట్టేద్దాం అని ఉంటారు, కానీ వెయిట్ అండ్ వాచ్ ఉంటారు. మార్కెట్లో ఇప్పుడు నేను గమనించింది అంటే ఫస్ట్ ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయగానే 50 లక్షలు కాస్త 60-70 లక్షలు అయిపోయింది. ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేయగానే అంటే గవర్నమెంట్ మారిపోతుంది. తర్వాత ఎలక్షన్ అయ్యాక ఇంకో 20-30% పెరిగింది. ఎగ్జిట్ పోల్ తర్వాత ఇంకో 30-40% పెరిగింది. సీఎంగా అయిన తర్వాత ఇంకో 20-30. సో 50 లక్షలు కాస్త 4 కోట్లు చేశారు ఇప్పుడు. బట్ మీరు చూడాల్సింది యాజ్ అనలిస్ట్గా, యాజ్ రిపోర్టర్గా, యాజ్ మీడియాగా, లేదా నా ప్రకారం రియలైజ్ చూసుకుంటే ఎంతమంది కొంటున్నారు ఆ రేట్లో. ఇదిగో తోక అంటే అదిగో పులి ఉంటుంది. మీడియాలో ఏముంటారు, మీకు ఎవరైనా డెమోక్రటిక్ అని ఏదైనా చెప్పొచ్చు. బట్ నేను అనేది ఒక బయ్యర్గా, మీరే ఒక బయ్యర్ అయితే నిన్న మొన్నటి వరకు 50 లక్షలు 4 కోట్లు పెట్టి మీరు కొంటారా? కోకాపేట 100 కోట్లు ఎంతమంది కొన్నారో మీకు తెలుసు, నేను లాస్ట్ టైం గతంలో మాట్లాడుకున్నాం. సో ఆర్టిఫిషియల్ హైప్ అనేది టెంపరీ అండి, ఒక బుడగ లాంటిది, వస్తుంది బుడగపోతుంది. కానీ బేస్ మీద కన్సిస్టెంట్గా పెరుగుతున్న ప్రదేశం ఈరోజు హైదరాబాద్. ఇండియాలో ఏ సిటీకి లేనంత ఫెసిలిటీస్ ఉన్నది హైదరాబాద్. అయితే ఇక్కడ మనం కొనుక్కోవచ్చు, అమరావతిలో కొనుక్కోవచ్చు. అంటే మొత్తం ఏరియాలు నేను సజెషన్ కొన్ని నేను చెప్పినట్టు క్యాపిటల్కి దగ్గరలో 30-25-40 kilometers పరిధిలో కొనుక్కుంటే డెఫినెట్గా 5 to 10 years గుడ్ గ్రోత్ ఉంటుంది. సో అందులో ఎటువంటి డోకా లేదు. సో కానీ ఇప్పుడు పబ్లిక్ నేను సజెషన్ నెక్స్ట్ ఒక 2-3 months వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే వాట్ ఈస్ ది స్ట్రాటజీ, వాట్ ఈస్ దేర్ ప్లాన్? ఇప్పుడు చేయాలనుకోవడం కరెక్ట్, చేయాలనుకో రిసోర్సెస్ ఉండాలిగా. 2-3 months వెయిట్ చేయడం మంచిది, వెయిట్ చేస్తే మంచిది. మీకు సీఎం గారు క్లారిటీ ఏంటంటే ఆయన అర్థం చేసుకుని 4 రోజులైనా పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏపీ రాష్ట్రం ఏ స్టేజ్లో ఉంది ఫైనాన్షియల్గా, రిసోర్సెస్ వైజ్గా, ఇన్కమ్ వైజ్. ఇప్పుడు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ తీసేశారు, మీకు తెలిసే ఉంటుంది. June 2వ తారీఖు 2024 నుండి సెకండ్ అంటే అక్కడి నుండి వచ్చే ఇన్కమ్ కూడా ఏపీకి వెళ్ళదు. ఇప్పుడు అంతకుముందు కొద్దిగా ఇన్కమ్ వెళ్ళేది, నాకు తెలిసి ఎంత ఫిగర్స్ లేవు కానీ ఎంత వెళ్ళేది. ఇప్పుడు అది కూడా లేదు. సో ఇప్పుడు దే హ్యావ్ టు స్టాండ్ ఆన్ దర్. ఫస్ట్ వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, ఫస్ట్ సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అది అయినప్పటికీ కొద్దిగా డిలే అవుతుంది. ఇప్పుడు ప్రతి ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కమిట్మెంట్ ఇచ్చారు. అన్ని చేయడం కష్టం, ప్లాన్ ఉండడం వేరు, దాన్ని అమలుపరచడం వేరు. సో ఇక్కడైతే నేను ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ 1 or 2 months కొద్దిగా క్లారిటీ వచ్చాక ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. అది నా ఉద్దేశం. ఇదండి, అమరావతిలో భూములు కానీ స్థలాలు కొనుక్కోవచ్చు, కాకపోతే 1 or 2 months వెయిట్ చేసి కొనుక్కోవడం మంచిదని నంది రామేశ్వర గారు చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గాప్రసాద్.